స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలవెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి
ఏదెను తోటలో ఆదాము అవ్వను, ఏదెను తోటలో ఆదాము అవ్వను ఎంచక్కా చేసినాడు చూడు, ఆహా అదిరింది ఈడు జోడు. ఎంచక్కా చేసినాడు చూడు, ఆహా అదిరింది ఈడు జోడు. నోటి మాటతో అన్ని చేసెను, కంగి చేతితో మన్ను తీసెను, తనలా ఒకని చేయ తాను తలచెను, అచ్చం మాయనలా నరుని కొలిచెను. తన పోలికలో నన్ను చేసే మైగ్రేటర్, తన జీవమును నాకిచ్చే మైగ్రేటర్. తన పోలికలో నన్ను చేసే మైగ్రేటర్, తన జీవమును నాకిచ్చే మైగ్రేటర్. ఏదెను తోటలో ఆదాము అవ్వను, ఏదెను తోటలో ఆదాము అవ్వను ఎంచక్కా చేసినాడు చూడు, ఆహా అదిరింది ఈడు జోడు. ఎంచక్కా చేసినాడు చూడు, ఆహా అదిరింది ఈడు జోడు. నింగి నేల నీరు నింపును, ప్లప్ 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 క్లాప్ ప్లప్ ప్లప్ ప్లప్. నన్ను దిక్కున వీచే గాలిని, టప టప కురిసే వానను, చిల్ చేసే సోఫాలను, మిలమిల మెరిసే మెరుపును, డామంటూ ఉరుమే ఉరుమును. విశాలమైన యూనివర్స్, చుట్టి తిరిగే ప్లానెట్, వెలుగునిచ్చే సూర్య చంద్రులు, ఎత్తైన మౌంటైన్, లోతైన వ్యాలెట్స్, వాటిలోన చెట్టు చీమలు. అనియు నా కొరకు చేసెను మైగ్రేటర్, నన్ను తన కొరకే చేసుకొనెను మైగ్రేటర్. అనియు నా కొరకు చేసెను మైగ్రేటర్, నన్ను తన కొరకే చేసుకొనెను మైగ్రేటర్. ఏదెను తోటలో ఆదాము అవ్వను, ఏదెను తోటలో ఆదాము అవ్వను ఎంచక్కా చేసినాడు చూడు, ఆహా అదిరింది ఈడు జోడు. ఎంచక్కా చేసినాడు చూడు, ఆహా అదిరింది ఈడు జోడు. నోటి మాటతో అన్ని చేసెను, వంగి చేతితో మన్ను తీసెను, తనలా ఒకని చేయ తాను తలచెను, అచ్చం నాయన నరుని కొలిచెను. తన పోలికలో నన్ను చేసే మైగ్రేటర్, తన జీవమును నాకిచ్చే మైగ్రేటర్. తన పోలికలో నన్ను చేసే మైగ్రేటర్, తన జీవమును నాకిచ్చే మైగ్రేటర్. ఏదెను తోటలో ఆదాము అవ్వను, ఏదెను తోటలో ఆదాము అవ్వను ఎంచక్కా చేసినాడు చూడు, ఆహా అదిరింది ఈడు జోడు. ఎంచక్కా చేసినాడు చూడు, ఆహా అదిరింది ఈడు జోడు. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ
కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలె గతించును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము. వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దేనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము. నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దేనిని నమ్ము, ఇది భువి అందించలేనిది.
యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దేనిని నమ్ము ఇది భువి అందించలేనిది. హల్లెలూయా. అందరం లేచి బట్టి ఒక కీర్తన చదువుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునాక మనం కీర్తన ఆరాధన నిమిత్తం చదువుకుందాం. 138వ కీర్తన. చెక్. 138వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. పేజ్ నంబర్ 524. 138వ కీర్తన. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. నీ పరిశుద్ధాలం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటికి నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామం నాకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాట విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. యెహోవా మహాప్రభావం గల వాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైన తన దీనులను రక్షపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. అందరం కలిసి, యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కీర్తన దేవుని హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తుంది. ఎందు నిమిత్తం ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన ఏం చేసినాడంట, దేవుని కృప కంటే దేవుని యొక్క పేరు కంటే ఆయన ఇచ్చిన వాక్యం గొప్పదని ఇక్కడ దేవతలు ఎదుట నిన్ను కీర్తించేదను. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేసేదను. దేవతల ఎదుట నిన్ను స్తుతించేదను, నీ పరిశుద్ధాలమే అందు చూసి నమస్కారం చేసేదనంటే ఇది దానియేలు జీవితంలో అక్కడ ఆ దేవతల ఎదుట ఆయన నామాన్ని ఆయన పేరును గొప్ప చేసినట్టుగా వాళ్ళు దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును. పూర్ణ హృదయంతో దేవునికి ఏం చేయాలంట, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. ఆయన దేవతల ఎదుట ఆయన కీర్తిస్తున్నాం. దేవుని మనము మన జీవితాల్లో జరిగిన ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించాలా, దేవుని కీర్తించాలా, హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యము గొప్పది అంట. దేవుని యొక్క వాక్యము గొప్పది. దేవుని నామానికి మహిమ కలుగును. అందును బట్టి దేవుని స్తుతించి గణపరిచి మహిమపరచాలని. దేవుని వాక్యము ఎందుకు గొప్ప చేసినాడంట, దేవుని వాక్యం ఎందుకు గొప్ప చేసినాడంటే దేవుని వాక్యం ఆది యందు ఏముండే, ఆది యందు దేవుడు ఆ వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్తలు అయితే ఆది యందు దేవుని యొద్ద ఆ వాక్యం ఉన్నట్టుగా కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యకు వచ్చిందంట. ఏది వాక్యము, దేవుని యొక్క
వాక్యం ఆది యందు దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యం ఏమైందంట, కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలోకి వచ్చిందంట. అందును బట్టి మనము దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలోకి వచ్చినదని చెప్పబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాలో నేను పాపం చేయకుండానట్టు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను. నీ వాక్యాన్ని నీకు వాక్యం జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే యవనస్తులు తొట్టెలరు కదా అని చెప్పబడుతుంది. వాక్యం ఏం చేస్తుందంట, దేవుని యొక్క వాక్యము మన మధ్య కృపా సత్య సంపూర్ణిగా నివసించిన ఆ వాక్యము మనం పడిపోకుండా, మనం జారిపోకుండా నిలబెడుతుంది. కాబట్టి యవనస్తులు దేని చేత బాగుపడతారంటే దేవుని వాక్యం చేత తప్ప ఇంకా దేని చేత వాళ్ళు బాగ్గారనమాట. ఎవరైనా బాగ్గారు. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపం చేయకోకుండా ఉంటాం. దేవుని వాక్యము మనం చదివితే, దేవుని వాక్యం వింటే మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి, దేవునికి దగ్గరగా చేర్చబడతాయి, పడిపోకుండా నిలబెడుతుంది అనమాట దేవుని వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి దేవుని వాక్యం ఆయన గొప్ప చేసినాడని ఆయనను స్తుతించి ఆయనను మహిమపరిచి ఆయనను గణపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించను. యెహోవా మహాప్రభావం గలవాడని, దేవుడే గొప్పవాడు, దేవునిలోనే ప్రభావం ఉందన్నమాట. ఆశ్చర్యకాలలో అద్భుత కార్యాలలో కాదు కానీ దేవునిలోనే ప్రభావం ఉంది. ఆ ప్రభావం మనుషులందరికీ సంపూర్ణ స్వస్థత కలగజేస్తుంది, బాధలు ఇడిపిస్తుంది, అనారోగ్యాలు తొలగిస్తుంది. ఆయనలో ఒక రక్తస్రావ గల స్త్రీ ముట్టినప్పుడు నాలో ఉండి ప్రభావం పోయింది అని అన్నప్పుడు ఆమె రోగం పోయింది, ఆయనలో ఉండి ప్రభావం వెళ్ళి ఆమె రోగాన్ని బాగు చేసినట్టుగా యెహోవా మహాప్రభావం గలవాడు, ఆయన ప్రభావం గలవాడని ఆయనను స్తుతించాలా. ఆయన ప్రభావము, ఆయన శక్తిని బట్టి, ఆయన బలాన్ని బట్టి మనము ఆయనను స్తుతించాలా, ఆయన గణపరచాలా, ఆయనను మహిమపరచాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు అంత ప్రభావం గల్లోడైనా, అంత మహోన్నతుడైనా ఆయన ఏం చేస్తాడంటే దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడంట. దీనులకు అహంకారులు, గర్విష్ఠులను, ఇక్కడ గర్విష్ఠులు ఆయన బాగా ఎరుగునంట, గర్విష్ఠులను బాగా ఎరుగుడంట. యాకోబు చెబుతాడు గర్విష్ఠులకు ఆయన కృప ఇయుడంట, కానీ దీనులకు, గర్విష్ఠులను అంచి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. మత్తయి సువార్తలో కూడా చెబుతాడు దీనులదే పరలోక రాజ్యం, బీదలైన మీరు ధన్యులు, మీది పరలోక రాజ్యం. దీనులు మహోన్నతుడైన ప్రభావం గల్లోడైన దీనులు లక్ష్య పెడతాడంట. ఆయన అందరినీ లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది, కానీ అందులో గర్విష్ఠులను ఎరుగుతాడు, దీనులను మాత్రం లక్ష్య పెడతాడంట. దీనులను మాత్రమే ఆయన కృప ఇచ్చి వాళ్ళను మాత్రమే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఆదరించి వాళ్ళకు పరలోక రాజ్యం సిద్ధపరచునని చెప్పబడుతుంది. కాబట్టి అందును బట్టి మనం స్తుతించాలా, మనం గణపరచాలా. దేవుని యొక్క రక్షణను బట్టి, దేవుడిచ్చిన రక్షణ బట్టి, ఆ భాగ్యాన్ని బట్టి, ఆయన కార్యాలను బట్టి, ఆయన కృప నిరంతరము నిలుచునని, ఆయన కార్యములు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి భూమి ఆకాశం గతించినా సరే ఆయన మాట తప్పని దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలా, స్తుతించాలా, మహిమపరచాలా, గణపరచాలా. ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఎల్లప్పుడూ దేవుని మాట ఉంటుంది, ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రభావం ఉంటుంది. ఆయన మాత్రమే నిరంతరం ఉంటాడు. కాబట్టి ఆయనను స్తుతించిన వారు, గణపరిచిన వారు ఆయనతో పట్టి ఉంటారు. కాబట్టి మనకిచ్చిన రక్షణను బట్టి, మనకిచ్చిన సమయాన్ని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన ఆయన కృపను బట్టి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. కాబట్టి భక్తుడు చెప్పినట్టు మనం కూడా పూర్ణ హృదయంతో, ఏకాత్మ ఏక మనసుతో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం, దేవుని గణపడదాం, దేవుని మహిమపడదాం. ఇంతకంటే మనం ఏమి ఇచ్చుకోలేమన్నమాట. ఇరిగి నలిగి హృదయం కలిగి, పశ్చాత్తాప హృదయం కలిగి మనం దేవుని ఏకాత్మత ఏక మనసుతో మనం దేవుని స్తుతిద్దాం, దేవుని గణపడదాం, దేవుని మహిమపడదాం. దేవుడి మాటలు దీవించును గాక.